దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము. త్వరగా వాక్యాన్ని తీసి చదువుదాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను ఏం చేస్తుందంటండి? కలిగ చేస్తుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, ఈరోజు మన జీవితంలో శ్రమ మనకి ఏం కలుగ చేస్తున్నదంట? ఓర్పును కలుగ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ శ్రమ ద్వారా మనము ఓర్పు మరి పరీక్ష నిరీక్షణను కలుగ చేస్తూ ఉన్నది. ప్రతి విషయంలో కూడా మన జీవితంలో ఓర్పు అనేది చాలా అవసరం అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. అది కొన్నిసార్లు మనం పరీక్షిస్తూ, మన శ్రమల్లో మరి మనల్ని పరీక్షిస్తూ మనల్ని నిలబెడుతూ ఉంటుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసి జీవితంలో ఉండవలసినది ఏంటి అంటే ఓర్పు. ఈ ఓర్పు అనేది లేకపోతే కార్యాలు జరిగేంత వరకు, నీ జీవితంలో అద్భుతాలు జరిగేంత వరకు, దేవుడు నిన్ను నిలవబెట్టేంత వరకు, దేవుడు నీతో మాట్లాడేంత వరకు నీ జీవితంలో నీకు ఉండవలసినది ఏమిటి అంటే ఓర్పు. ఏముండాలంటండి? ఓర్పు. జాగ్రత్తగా విందాం. దేవుని వాక్యం, దేవుని మాటల మీద శ్రద్ధగా ఉందాం. కొంచెం సేపు నేను ఈ మాటలు మీకు అందిస్తాను. మన జీవితంలో మనకి కావలసినది ఏంటంట? ఓర్పు. అంటే ఎంతో సహనము మన జీవితంలో మనకు అవసరం అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనములో కూడా మనం చూసుకున్నట్లయితే, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. చూడండి, అంటే మన సహనము అంటే మన ఓర్పు అందరికీ ఏం చేయాలంట? తెలియబడాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఈరోజు మనందరం కూడా సంఘపరంగా సహవాసంగా ఒక పరీక్షకి మనం గురవుతూ ఉన్నాం. ఒక పరీక్షలో మనం నిలబడ్డాం. ఈరోజు మందిర విషయంలో మరి నిజంగా ఒక పరీక్ష. ఈ పరీక్షలో మనకు కావలసినది ఏమిటి అంటే ఓర్పు. దేవుడు కార్యము చేసే అంత వరకు కూడా, దేవుడు మన పక్షముగా జయమిచ్చేంత వరకు కూడా సంఘ బిడ్డలమైన మనందరము కూడా ఏం కలిగి ఉండాలంట? ఓర్పు కలిగి ఉందాం. దేవుడు ఏ పరీక్షకి మనల్ని అనుమతిస్తూ ఉన్నాడో, ఏ స్థలానికి మనల్ని అనుమతిస్తూ ఉన్నాడో, ఏమి చేయమని ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నాడో, మరి అంతవరకు కూడా మనం మౌనంగా ఆ పరీక్షల్లో ఏం చేయాలి? నెగ్గాలి. ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశానికి చేరుకోవడానికి వారు ఎన్నో శ్రమలను అనుభవించాల్సి వచ్చిందంట. ఆ వాగ్దాన భూమికి వెళ్ళటానికి ప్రభువు మనకి ఇచ్చేటువంటి మన యొక్క మందిరములకు, మరి మనము కూడి ఆరాధించే స్థలములకు మనం వెళ్ళేంత వరకు కూడా మనకి కూడా చాలా ఓర్పు అవసరం అని సంఘపరంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఓర్పు ప్రజలందరికీ కూడా ఒక విశ్వాసాన్ని పుట్టించిందంట. అయ్యా, ఇదిగో వీరు ఎంత ఓర్చుకున్నారు, ఎన్ని శ్రమలు పడ్డారో, ఈ రోజు దేవుడు కార్యము చేశాడు అనే ఒక గొప్ప సాక్ష్యాన్ని మనం పొందుకోబోతూ ఉన్నాము. హల్లెలూయా. అలానే వ్యక్తిగతంగా నీ జీవితంలో కూడా దేవుడు ఓర్పు అవసరం అంటూ ఉన్నాడు. నీ సహనము, నీ కుటుంబంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు, నువ్వు ఎదుర్కొంటున్న శోధనలు, బాధలు, అవన్నీ కూడా ప్రభువు చూస్తూ ఉన్నాడు. వాటన్నిటిలో నీకు కావాల్సింది ఏంటో తెలుసా? ఓర్పు నీకు కావాలి. ఎందుకంటే నీ యొక్క సాక్ష్యము, నువ్వు ఓర్చుకున్నటువంటి విధానము రేపు 10 మందికి మనం ఏం చెప్పబోతున్నామో తెలుసా? నీ జీవితం ద్వారా ఒక సాక్ష్యం 10 మందికి నీ సహనాన్ని తెలియపరచబోతున్నామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదే దేవుడు చెబుతూ ఉన్నాడు. మరి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఒక్కసారి మరలా చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. అబ్బా, మన పరీక్ష అంటే ఏం పుట్టిస్తుందంటండి? ఓర్పును పుట్టించునని ఎదిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకుంటారు. ఈ రోజు మనకి శ్రమలు కలిగినాయని, నిందలు వచ్చినాయని, అవమానాలు వచ్చినాయని, కార్యాలు జరగట్లేదని మనము వెనుతీసేటువంటి వారిగా ఉండకూడదు, చదువుకునేటువంటి వారిగా ఉండకూడదు. సంతోషంగా ఉందాం, దేవుణ్ణి మహిమపరుద్దాం, దేవుణ్ణి ఘనపరుద్దాం. ఏ స్థలంలో పెట్టినా, ఏ స్థలంలో దేవుడు ఉంచినా మనము దేవుణ్ణి ఘనపరిచే వారిగా ఉందము గాక. హల్లెలూయా. నిరుత్సాహపడొద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ రోజు నువ్వు నిరుత్సాహపడవద్దు. నువ్వు ఎక్కడున్నా కూడా దేవుణ్ణి ఘనపరిచేవిడిగానే నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఈ రోజు నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలాగ ఉన్నదో ఒకసారి పరిశీలన చేసుకో. నీ ఆత్మీయ జీవితం ఎలాగ ఉన్నది? నీ యొక్క ఓర్పు పరీక్షను కలుగ చేస్తే ఈ పరీక్షలో నువ్వు
నెగ్గాలి, నువ్వు ఫెయిల్ అవ్వకూడదు. దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏ స్థలంలోకి వెళ్ళినా దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకున్నారు. వారిలో కొంతమంది మాత్రం ఏ స్థలంలో పెట్టినా ఏం నేర్చుకున్నారంట? సనుగుడు, గొడుగుడు, తిరుగుబాటు స్వభావం. ఏ స్థలంలోకి వెళ్ళినా కూడా మందానిచ్చినా, పూరేడు పిట్టలు ఇచ్చినా, మాంసం ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా వాళ్ళకి తృప్తి లేదు. ఎన్ని ఇచ్చినా తృప్తి లేదు. తృప్తి లేని జీవితంతో సనుక్కుంటూ గొడుక్కుంటూ ఉండటం ఉన్నారు. కొంతమంది ప్రజలు ఏం చేశారంటే ఎక్కడున్నా కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, ప్రభువుని కనపరుస్తూ ఉన్నారు. ఈరోజు ఏ కోవలో మనం ఉంటామో పరిశీలన చేసుకునే వారిగా మనం ఉందమో కాక ప్రియమైన బిడ్డ, ఈరోజు ఓర్పు వల్ల నీ జీవితంలో అనేకమైనటువంటి వాటిని మనం నేర్చుకుంటామంట. అనేకమైన విషయాల్లో ఆశీర్వాదం కూడా మనం పొందుతామంట. నెంబర్ 1, ఓర్పులో నువ్వేం నేర్చుకుంటున్నావంటే నీ యొక్క సహనములు, ఓర్పులో ఎదుగుదలే ఉంటదంట. నీ ఓర్పులో ఏముంటుంది? ఎదుగుదల. నీ యొక్క ఆత్మ సంబంధంగా కానీ శరీర సంబంధంగా కానీ ఒక ఎదుగుదల అనేది వస్తుంటది. చూడండి, ఒక స్టేర్ ఉన్నది. ఆ స్టేర్ కి ఒక 40 మెట్లు ఉన్నాయి అనుకుందాం. ఒక 40 స్టెప్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు 40 స్టెప్స్ లోకి నువ్వు అడుగు పెట్టాలంటే ఫస్ట్ ఎక్కడ కాలు పెట్టాలి? ఫస్ట్ స్టెప్ మీద కాలు పెట్టాలి. ఫస్ట్ స్టెప్ మీద నువ్వు కాలు పెడితేనే సెకండ్ స్టెప్ లోనికి వెళ్ళగలుగుతావు. అలాగా మెట్టు మనము ఎక్కగలుగుతాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది, నీ ఓర్పులో ఎదుగుదల దాగి ఉందంటూ ఉన్నాడు దేవుడు. నీ ఎదుగుదలకి కారణము ఓర్పు. చూడండి, లూకా సువార్త మనం చూస్తే 3వ అధ్యాయము 23వ వచనం. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఎన్ని సంవత్సరాలంట? 30 ఏళ్ల వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు బోధించ మొదలు పెట్టినప్పుడు తన వయస్సుని అక్కడ మనము చూస్తూ ఉన్నాం. మరి అతని యొక్క వయస్సు ఎంతంటండి? ఎంత? 30 సంవత్సరములుగా మనం చూస్తూ ఉన్నాం. 30 సంవత్సరాల వయసులో మనము యేసు క్రీస్తు ప్రభువారు బోధిస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం. అంతకుముందు 12 సంవత్సరాలప్పుడు మనకు కనిపిస్తాడు, కానీ 12 సంవత్సరాలప్పుడు యెరూషలేములో మాట్లాడుతూ ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ బోధించటం ప్రారంభించింది 30 సంవత్సరాల్లో ప్రభువారు బయటకి ఎదుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్తలో కూడా మనం చూసినట్లయితే 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తల్లి పరిచారకులను చూచి, చూడండి ఎలాగ ఎదిగాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు 12 సంవత్సరాలప్పుడు దేవాలయంలో బోధిస్తూ ఉన్నప్పుడు ఒక పిల్లవాడిగా అమ్మో ఏంటి ఇలాంటివి చెప్తున్నాడని ఊరక చూస్తూ వచ్చారు. 30 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు ప్రభువారు బోధించటం ప్రారంభిస్తూ వచ్చినారు. ఆ తర్వాత స్టెప్ మనం చూసినట్లయితే అక్కడ తల్లి అయిన మరియా అంటూ ఉన్నది, ఆయన మీతో చెప్పింది చెప్పండి. ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడో చూడండి. బోధించడం దగ్గర నుంచి ఆయన చెప్పింది చేయటం స్టార్ట్ చేశారు. ఆయన ఏం చెప్తారా, ఆయన మాట కోసం ఎదురు చూడటం స్టార్ట్ చేశారు. అంటే నెమ్మదిగా ఒక స్టెప్ యేసుక్రీస్తు ప్రభువారి ఎదగటాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎదగాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాం. నీవు ఆ ఎదుగుదల ఎక్కడి నుంచి వస్తుందంటే ఓర్పు లేకుండా నువ్వు ఎదగలేవు. నువ్వు పరిచర్య చేస్తూ ఉన్నావా? ఆ పరిచర్యలో ఒక చిన్న పరిచర్య చేస్తూ ఉన్నావా? ఓర్పుతో చేయి, సహనముతో చేయి. ఒక దినాన దేవుడు ఆ పరిచర్యలో నుంచి మరొక పరిచర్యలోకి నేను హెచ్చింపబోతూ ఉన్నాడు. ఒక చిన్న ఉద్యోగం నువ్వు చేస్తూ ఉన్నావా? ఒక కొన్ని 100 రూపాయలకి లేకపోతే కొన్ని 1000 రూపాయలకి నువ్వు ఉద్యోగం చేస్తున్నావా? ఓర్పుతో సహనముతో చేయి. నీకు సహనం అవసరం, ఓర్పు అవసరం. అది నీకు ఒక పరీక్ష. ఆ పరీక్షలో నువ్వు ఎదగాలి అంటే, నువ్వు వర్ధిల్లాలి అంటే నీకు ఓర్పు చాలా అవసరమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆదికాండంలో మనం చూస్తాము. ఆదికాండంలో మనం చూసినట్లయితే 26వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. చూడండి, 26వ అధ్యాయము 13వ వచనం. అతడు మిక్కిలి గొప్పవాడవు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చును. ఎవరైనా ఇస్సాకు. చూడండి, మిక్కిలి గొప్పగా క్రమక్రమంగా ఏం పొందుతూ వచ్చాడంట? అభివృద్ధి పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రమక్రమముగా ఒక్కసారిగా అభివృద్ధి పొందలా, క్రమక్రమముగా. అంటే ఎంత ఓర్చుకున్నాడో తెలుసా? ఎంతమంది అవమానపరిచారో తెలుసా? తన భార్యనని తన తండ్రిలాగా తను కూడా చెల్లని చెప్పుకోవాల్సి వచ్చింది. ఎవరికి ఇస్తాడు చెప్పుకోవాల్సి వచ్చింది.
దేవుని బిడ్డలారా, ఎన్నో పరిస్థితులను ఇస్సాకు ఎదుర్కొన్నాడు. కానీ క్రమముగా ఏమయ్యాడంట? వర్ధిల్లినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ జీవితంలో నువ్వు క్రమముగా వర్ధిల్లాలి అంటే మనకేం అవసరం అంట? ఓర్పు అవసరం. ఓర్పులో ఏ ఆశీర్వాదం ఉంది? ఎదుగుదల అనే ఆశీర్వాదం దాగి ఉంది. రెండో విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఓర్పులో ఉన్నటువంటి రెండవది మనం చూస్తే సరి అయిన నడిపింపుని ఓర్పు ద్వారా పొందుకుంటామంట. ఓర్చుకున్న ద్వారా, సహనము ద్వారా సరైన నడిపింపును మనం తెలుసుకోగలుగుతాం. ఓర్పు లేకుండా ఎలా పడితే అలా నువ్వు దుడుకు నిర్ణయాలు తీసేసుకుంటే అది సరైన నడిపింపు కాదు నీ జీవితంలో. ఎలా పడితే అలాంటి మార్గంలోనికి నువ్వు వెళ్ళిపోతావు. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడు. ఏంటి చూడండి, అప్పుడు దేవుడు దర్శించాడు కదా పౌలు గారిని, సౌలుని దర్శించి పౌలుగా మార్చాడు కదా. మరి ఏం చేయాలో అక్కడే చెప్పొచ్చుగా. మాట్లాడుతున్నాడు కదా, ఆల్రెడీ సౌలుతోటి దేవుడు మాట్లాడుతున్నాడు, పౌలుగా మార్చి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు పౌలుని నువ్వేం చేయాలని చెప్పొచ్చుగా. అలా చెప్పాలి. ఏమంటున్నాడు? నువ్వు లేచి పలానా చోటుకి వెళ్ళు, పలానా చోటు నువ్వు కనిపెట్టుకొని ఉండు, అక్కడ నువ్వు ఏం చెయ్యాలో నేను చెప్తాను, నువ్వు ఎలా నడుచుకోవాలో నేను చెప్తాను, నీకు మార్గాన్ని నేను చూపిస్తాను అంటున్నాడు. అంటే అక్కడ పౌలుకి ఏం అవసరమై ఉన్నది? ఓర్పు అవసరమైందా? నేను ఎంతసేపు మాట్లాడుతూ ఉంటుంటే ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు దేవుడు అనేటువంటి ఒక నిస్సహాయ స్థితి రాల పౌలు గారికి. ఓర్చుకున్నాడు కాబట్టి చక్కని నడిపింపును దేవుడు అతనికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గొప్ప సువార్త, గొప్ప పరిచర్య పౌలు గారి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. గొప్ప సేవకుడు, గొప్ప మిషనరీ పౌలు గారు. కారణం ఒక మంచి నడిపింపుని మరి అతను కలిగి ఉన్నాడు. దేని ద్వారా అంటే ఓర్చుకున్నట్టు ద్వారా, సహనము ద్వారా. దేవుడు చెప్పినట్లుగా ఓర్చుకున్నాడు, కనిపెట్టినాడు. ఈరోజు ఓర్పు నీకు అవసరం. మీ భర్త రక్షణ విషయంలో ఓర్పు అవసరం. ఓర్పు అవసరం. ప్రార్థన చేస్తూనే ఉండాలి, విడువక మొరపెడుతూనే ఉండాలి. విసుగు రాకూడదు నీ జీవితంలో. కనిపెడుతూనే ఉండాలి, దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలి. 1వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించిన, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొని నేను చెప్తాను మీకు. శిష్యులతో చెప్తున్నాడు, మీరు వెళ్ళబాకండి, మీరు త్వరపడి గబగబా వెళ్ళిపోబాకండి, నేను చెప్తాను, ఒక టైం ఉంది, నేను చెప్తాను అని ఒక నడిపింపు నేను నడిపిస్తాను. అప్పుడు మీకు సరైనటువంటి దారిని నేను నడిపిస్తాను మిమ్మల్ని. దేవుడు చెప్పిన మాటలు కనిపెట్టుకొని అపోస్తులు ఉన్నారు కాబట్టి వారి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని సరైన మార్గంలో వాళ్ళు నడిపించగలిగారు. ఈ రోజు నీ పిల్లల విషయంలో, నీ కుటుంబ విషయంలో, సంఘం విషయంలో, పరిచర్య విషయంలో తొందరపడద్దు. ఓర్చుకుందాం, కనిపెడదాం. ఓర్పు అంటే ప్రార్థన ద్వారా కనిపెట్టడం, సహనము అంటే ప్రార్థన ద్వారా అన్ని భరించటం, ప్రార్థన చేసుకుంటూ అన్ని సహించటం, దేవుణ్ణి స్తుతిస్తూ నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీకు నీ పిల్లల విషయంలో ఒక మంచి నడిపింపునిస్తాడు. దురుకుగా నీ పిల్లల విషయంలో నిర్ణయం తీసుకొని వాడి భవిష్యత్తుని పాడు చేయబాక. నీ కుటుంబ విషయంలో దురుకైన ఆలోచనలు, నిర్ణయాలు తీసుకొని నీ కుటుంబాన్ని పాడు చేసుకోబాక. భర్తని ప్రేమించే విషయంలో, కుటుంబాన్ని కట్టుకునే విషయంలో, నిలబెట్టుకునేటువంటి విషయంలో దురుకు నిర్ణయాలు తీసుకోవద్దు. సహనం అవసరం. ప్రభు చెప్తూ ఉన్నాడు, సరైన నడిపింపు నీకు ఇస్తాడు. అదే ఆదికాండము 24వ అధ్యాయము 48వ వచనము చూడండి. ఆదికాండము 24వ అధ్యాయము 48వ వచనం. నా తల వంచి యెహోవాకు మొక్కి అబ్రహామునకును నా యజమానుని దేవుడైన యెహోవాకును స్తోత్రము చేసేటిని. ఎలయనగా సరైన మార్గమందు నన్ను. చూడండి, ఎలియాజరు ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర. తొందర పడల. తన యజమాని అప్పగించినటువంటి ఒక పని, తన యజమానుడి యొక్క కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకొని రమ్మని చెప్పాడు. ఆ భార్యని తీసుకొని వచ్చే విషయంలో తొందర పడల. చాలా సహనముతో, ఓర్పుతో దేవుని దగ్గర ప్రార్థన ద్వారా కనిపెట్టుకొని ఉన్నాడు. ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఈరోజు
ఆ యొక్క ఎలియాజరు ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నాడు? దేవుడు అంటే అతడు ఎక్కడికి వెళ్ళాలో, ఏ స్త్రీని కలుసుకోవాలో, ఏ అమ్మాయిని తీసుకుని రావాలో సరైన నడిపింపునిచ్చాడంట. ఎవరికి? ఎలియాజరు. ఎందుకంటే అతను సహనముతో కనిపెట్టుకో. కొంతమందికి ఓర్పే ఉండదు, సహనమే ఉండదు. దుడుకు దుడుకు నిర్ణయాలు, దుడుకు దుడుకు ఆలోచనలు మన జీవితాల్లో. జాగ్రత్త సుమ. ఈరోజు ఓర్పు సరైన నడిపింపును నీకు చూపిస్తున్నది. మూడవదిగా నీ జీవితంలో ఓర్పు అనగా సహనము నిన్ను హెచ్చిస్తుందంట. ఏం చేస్తుంది? నేను హెచ్చింపు జీవితంలోనికి తీసుకెళ్తుంది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు తగ్గించుకుని ఉండండి, ఓర్పుతో ఉండండి. ఎందుకంటే ఆ ఓర్పు ఒక దినాన నిన్నేం చేస్తుందో తెలుసా? హెచ్చింపులోనికి తీసుకెళ్తాం. ఓర్పునే ఆశీర్వాదాలు రావు ఈ రోజు నీ జీవితంలో. ఓర్చుకున్న యోసేపు ఒక దినాన హెచ్చింపులోనికి వెళ్ళాడు తెలుసా? ఓర్చుకున్నాడు. అందరూ నిందించారు, అవమానపరిచారు, కొట్టారు, అమ్మివేశారు. పొతీఫరు భార్య అవమానపరిచింది, నిందలేసింది, ఓర్చుకున్నాడు. తన పొతీఫరు కూడా అవమానపరిచాడు, కొట్టాడు, జైలుకి వేశాడు, ఓర్చుకున్నాడు. జైల్లో శిక్షను అనుభవిస్తూ ఓర్చుకున్నాడు. కానీ ఒక్కసారి కూడా ఇదేంటి ఈ కర్మ, ఇదేంటి ఈ జీవితం, ఎందుకు నా బతికేలాగా అయిపోయింది, నేను ఇంత దేవుని కోసం నిలబడితే, నేను ఇంత చేస్తే దేవునికి నాకేంటి మిగిలింది అని ఒక్క మాట యోసేపు జీవితంలో రాలా. మహా అయితే నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసి ఉంటావు? 1 సంవత్సరం చేశావు దేవుడి కోసం, 2 సంవత్సరాలు చేశావు. యోసేపు తన యవ్వన జీవితం అంతా పరిశుద్ధంగా దేవుడి కోసం నిలబడ్డాడు. హల్లెలూయా. ఎంత ఓర్చుకున్నాడనండి. ఒకరోజు ఆ ఓర్పు ఎంత హెచ్చింపులోనికి వెళ్ళిందంటే ఆ దేశ ప్రధాన మంత్రిని చేసిందంట యోసేపు. హల్లెలూయా. ఈరోజు ఆ ఓర్పు నీకు అవసరం. ఓర్చుకోవాలి, మన జీవితంలో ఓర్చుకోవాలి. నా మటుకు నాకు కూడా చాలా ఓర్పు లేనటువంటి స్థితిని నేను కూడా యథార్థంగా ఒప్పుకుంటూ ఉన్నాను. కొన్నిసార్లు ఆ సహనాన్ని కోల్పోతూ ఉంటాం మనం. ఈరోజు ఓర్పు యోసేపు వలె హెచ్చింపు జీవితంలోకి వెళ్ళేది. మొర్దుకై ఓర్చుకున్నాడు. హామాను నిందిస్తున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు ఎన్నో మాటల్ని మొర్దుకై ఓర్చుకున్నాడు. ఒకరోజు ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. హల్లెలూయా. వీళ్ళందరికీ హెచ్చింపు జీవితం ఎలాగొచ్చింది అంటే ఓర్చుకుంట ద్వారా. వాళ్ళు అనొచ్చు, మీకోసం నిలబడ్డాం కదా ప్రభు, నీకోసమే కదా వచ్చాను. నేనైతే ఆ ప్రశ్న దేవుణ్ణి పలుమార్లు అడిగా దేవుడు, నీకోసం నేను సమర్పించుకొని వస్తే, నిన్ను ప్రేమించి నేను వస్తే నేను చులకనైపోయానా? నేను ప్రేమించి ఆయన మన ప్రియుడు కదా, దేవుడే చెప్పాడు. ఆయన ఎవరు? మన ప్రియుడు. ప్రేమించితే ఏమైపోతున్నావు అంటే చులకనైపోతున్నాను. దేవుడు నేను ఇలానే అడుగుతూ ఉంటాను కొన్నిసార్లు. నేను నిన్ను ప్రేమించి ఇష్టపడి నాకు నీ సేవ కావాలని నేను నీ దగ్గర పోరాడి వాగ్దానం తీసుకొని వచ్చినందుకు చులకనైపోయానా? నేను పలుమార్లు నేను దేవుణ్ణి ప్రశ్నించి ఉంటా ఈ ప్రశ్న. ప్రియ సంగమా, ఈరోజు ఓర్పు మనల్ని హెచ్చింపు జీవితంలోనికి తీసుకువెళ్తుందంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నీ సహనము, నీ ఓర్పు నీ ఎదుగుదలకి కారణమవుతూ ఉంటుంది. క్రమక్రమముగా నువ్వు ఎదుగుతావు. నీ యొక్క సహనము, నీ ఓర్పు సరైన నడిపింపు మార్గాన్ని నీకు చూపిస్తుంది. నీ సహనము నిన్ను ఒక్కసారిగా హెచ్చిస్తూ ఉంటుందని గుర్తుపెట్టుకో. 4వదిగా మనం చూస్తే నీ యొక్క సహనం అంట, నీ ఓర్పు పూర్తి విడుదలని దేవుడు ఇస్తాడంట. ఓర్చుకుంట ద్వారా ఎలాంటి విడుదల వస్తుందంట? పూర్తి విడుదల. ప్రతి విషయంలో, ఏ విషయంలో నువ్వు కట్టుబడుతూ ఉన్నావో వాటిల్లో సంపూర్ణమైనటువంటి విడుదల దేవుడు అనుగ్రహిస్తాడు. అది ఎలాంటి విడుదల అంటే ఇక ఎన్నడూ కూడా మరలా అది తలెత్తనటువంటి విడుదల. ఆ విడుదలను మనం చూస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకుంటే, అక్కడ తన స్నేహితుడైనటువంటి లాజరు చనిపోయాడని ప్రభువారికి తెలిసి కొంత ఆలస్యము చేయడాన్ని మనం చూస్తూ ఉంటాం. చదవండి. అతడు రోగి అయి ఉన్నాడని తెలుసుకొనినప్పుడు ఇంకా ఆలస్యం చేశాడంటే, అనారోగ్యంగా ఉన్నాడని తెలిసి కూడా లాజరు, యేసు ప్రభువారు ఏం చేశాడంట? ఆలస్యం చేశాడు. ఈలోపు ఓర్పు నశించిపోయింది. ఎవరికి? మార్తమ్మకి. లాజరు అక్క అయిన మార్తమ్మకి ఓర్పు నశించిపోయింది.
మరియ అయితే కనిపెట్టుకొని ఉంటూ ఉన్నది, కానీ మార్తమ్మలో ఓర్పు లేకపోయింది. ఎందుకు ఓర్పు పోయిందంటే లాజరు చచ్చిపోయాడు. ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయిన స్థితిలో నువ్వు బాగోలేదు ప్రార్థన చేద్దు రాక్క అని పిలిచి, చచ్చిపోయినప్పుడు నేను వచ్చి ప్రార్థన చేస్తుంటే నువ్వేమంటావు? బాగోనప్పుడు వచ్చి ప్రార్థన చేయమంటే చేయలేదు, కానీ చచ్చిపోయినప్పుడు వచ్చింది చూడు. మనసులో ఆమెకుంటాం అదే ఒడుపు లేదు. ఏమో దేవుడు తనని తీసేసుకోవాలనుకుంటే తీసేసుకుంటాడంతే. ప్రభువు వస్తేనే కాదు, ప్రభువు ఎక్కడున్నా కూడా కార్యం చేయాలంటే ఏ స్థలంలో ఉండైనా చేయగలడు. కానీ మనకి సహనం అవసరం. ఎలాంటి విడుదల వచ్చిందంటే, ప్రభువారు వచ్చి లాజరు బయటికి రానగానే చనిపోయిన వ్యక్తి కూడా మరణాన్ని జయించి వచ్చాడు. హల్లెలూయా. అలాంటి విడుదల మనకి కలుగును గాక. ఆమేన్. నీ సహనము ద్వారా, నీ ఓర్పు ద్వారా సంపూర్ణమైన విడుదల మనము పొందుకుందాము గాక. ఇది తాత్కాలికమైన చిన్న చిన్న విడుదలకు తృప్తి పడే వారంగా కాకుండా సంపూర్ణమైనటువంటి విడుదల మన జీవితంలో మనం పొందుకుంటాం. కానాను స్త్రీ ఓర్చుకుంది 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 ఓర్చుకుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటూ ఉన్నారు, పిలుస్తుంది, కేకేస్తుంది, ఎవరు పలకట్లా, ఎవరు పట్టించుకోవట్లా. అందరు కూడా ఏందమ్మా, ఇంకెంతసేపు అమ్మా, వెళ్ళమ్మా, పోమ్మా అని అంటూ ఉన్నారు. శిష్యులు అయితే ఏంటి ప్రభా ఎంతసేపటి నుంచి అంటూ ఉందంటే, యేసు ప్రభు అన్నారు, ఒక కేసేపట్లా కేస్తామా అంటే. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా? ఓర్చుకుంది, ఓర్పుతో సహనంతో కనిపెడుతుంది. ఓర్చుకుంది. నువ్వైతే ఒక్క మాట సేవకురాల నోట్లో నుంచి రాగానే ఒక్క క్షణం కూడా నువ్వు కనపడవు. ఆ దరిద్రంలో ఒక్క క్షణం కూడా కనపడవు. మారు మాట కూడా ఉండదు తెలుసా? నోట్లో నుంచి ఏదైనా కోపంతో లేదా గద్దించే ఒక మాట సేవకురాల నోట్లో నుంచి వచ్చిందంటే ఒక్క క్షణం కూడా కనపడరు, మాయమైపోతారు. ఆ క్షణం మాయమయ్యారా? కాదు, అడ్రస్ ఉండరు ఇక వాళ్ళు, ఉండరు. ఇక కక్ష సాధింపు బయలుదేస్తారు. నాతోటే నీకు అవసరం అన్నట్లుగా, నాతోటే అవసరం నీకు అన్నట్లుగా. ప్రియ దేవుని బిడ్డ, అది మంచి పద్ధతి కాదు. మన జీవితాల్లో మంచి పద్ధతి కాదు. ఒక నోట నుండి ఒక మాట వస్తుందంటే అది నీ ఓర్పుకి పరీక్ష. నీకు పరీక్ష పెడుతున్నాడు దేవుడు. నాకు పరీక్ష పెడుతుంటాడు దేవుడు. పలుమార్లు పరీక్ష పెడుతుంటాడు దేవుడు. నాకు సేవకుల దగ్గర నుంచి ఎన్నో మాటలు, ఎన్నో పరీక్షలు వస్తూ ఉంటాయి. అయినా ఓర్చుకుంటూ ఉన్నాము కాబట్టి 25 సంవత్సరాల పైనే దేవుని పరిచర్యలో కలిసి వెళ్ళగలుగుతూ ఉన్నాం. నాతో సేవకి వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది సేవకుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు ఓర్పు మన జీవితంలో సంపూర్ణమైనటువంటి విడుదలనిస్తుంది. ఆ కానాను స్త్రీ జీవితంలో తన కుమార్తె విషయంలో ఏం కలిగిందంటండి? గొప్ప విడుదల కలిగింది. హల్లెలూయా. యేసు ప్రభువారి నోట ఆ మాట రాగానే అక్కడ తన కుమార్తె ఏం పొందిందంట? స్వస్థత పొందెను. హల్లెలూయా. ఏ స్వస్థత? సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన విడుదల దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈరోజు అవమానం పొందిన చోట నేను దేవుడు తల ఎత్తబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే నీకేం అవసరము? ఓర్పు అంటే అంటం కాదు, ప్రార్థన ద్వారా సహనముతో కనిపెట్టాలంట. ప్రార్థన ద్వారా ఓర్చుకున్నాం, తిడుతున్నా, నిందిస్తున్నా, అవమానిస్తున్నా, నవ్వుతున్నారు చూసి స్తోత్రం. హల్లెలూయా. ఫోన్లు చేసి మరీ నవ్వుకుంటూ ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏం పర్లా, ఆయన మన సిగ్గును, మన అవమానమును అత్యంగా మారుస్తాడు అంతే. అబ్రహాము జీవితంలో కూడా మరి అబ్రహాముని దేవుడు పిలిచాడు కదండి, వాగ్దానం చేసి కానాను దగ్గరికి పిలిస్తే వచ్చాడు. ఎన్నో అవమానాలు పొందుకున్నాడు. మరి ఇస్సాకుని, తర్వాత యాకోబుని పెట్టాడు. మరి యాకోబుకి కరువు వచ్చేస్తే వెళ్ళిపోతుంటే ఎంతమంది నవ్వారు యాకోబు జీవితంలో చూసి. అరే ఈ వాగ్దాత భూమి అంటారా, దేవుడు పిలిచాడంటారా వీళ్ళు వీళ్ళ భూమి అన్నారు, వీళ్ళ బావి అన్నారా బాబు, వీళ్ళకి నా బావి, ఇది నా బావి అని పేర్లు కూడా పెట్టుకున్నారు బాబు, ఇప్పుడు చూడుకో వెళ్ళిపోతున్నారు అని ఎంతమంది అన్నారో తెలియదు. కానీ దేవుడు అవమానము జరిగిన ఆ స్థలములో మరలా ఏం తీసుకొచ్చాడంట? వారిని శాశ్వతముగా ఆ స్థలములో స్థాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆ వాగ్దాత భూమిలో తిరిగి వారిని ఎవరు కూడా తరిమివేయలేనట్లుగా స్థాపించబడ్డారు. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డ, ఈరోజు సంపూర్ణమైన విడుదల నీ జీవితంలో సహనం ద్వారా, ఓర్పు ద్వారా, నీ కుటుంబంలో కూడా నువ్వు పొందుకోబోతున్నావని దేవుడు సెలవిస్తున్నాడు. 5వ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం.
మీ సహనం ద్వారా మీరు పొందుకోబోయే మరొక ఆశీర్వాదం ఏంటో తెలుసా? జీవ కిరీటం అంట. ఏంటి మీకు? జీవ కిరీటము పొందుకుంటాము. రండి, యోహాను సువార్త యాకోబు పత్రిక, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధనలు సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసి జీవ కిరీటము పొందు. ప్రభువు చేసినటువంటి వాగ్దానము జీవ కిరీటం. దేని ద్వారా అండి? సహించు, శ్రమలు సహించు. ఈరోజు నా పరిస్థితి ఏంటి ఇలాగా ఉన్నది, అందరూ అంత బాగున్నారే, వారు భక్తి లేని వారు అయినా ఇలా ఉన్నారు, భక్తి కలిగిన నేను, నా కుటుంబం ఎందుకు ఇలా? సహించు, జీవ కిరీటం నీ జీవితంలో పొందుకోబోతున్నా. ఏ కిరీటం అంట? జీవ కిరీటం. హల్లెలూయా. పిల్లలకి క్రిస్మస్ ప్రోగ్రాంలు వేసేటప్పుడు కిరీటాలు పెడుతుంటే వాళ్ళు నాకు ఈ కిరీటం వద్దు, నాకు ఈ కిరీటం కావాలని ఒక మంచి అందమైన కిరీటాన్ని ఏరుకుంటూ ఉంటారు. ఏంటవి? అట్టముక్కతో చేసిన కిరీటాలు, జస్ట్ టెంపరీ అలా అలా మెరిసేటువంటి కిరీటం అంతే. వాటికి పిల్లలు ఎంత ఆశపడుతూ ఉంటారు. కానీ దేవుడు ఇస్తున్న ఏ కిరీటమో తెలుసా మనకి? అది జీవ కిరీటం, వాడబారని కిరీటం, ఎవరు నీ దగ్గర నుంచి దొంగిలించలేని కిరీటం. జీవ కిరీటంలో పొందుకోబోతున్నావు. ఘనతకి గుర్తు కిరీటం, అధికారానికి గుర్తు కిరీటం. అంటే నీకు అధికారం ఇవ్వబోతున్నాడు దేవుడు. ప్రియ సంగమా, అనేక మంది మీద అధికారిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఓర్పుతో సహనముతో ప్రభు కొరకు మనము నిలబెడదాం, సహిద్దాం ప్రతి విషయంలో. 6వ ఆశీర్వాదాన్ని మీకు తెలియజేస్తాను. ఓర్పు చేతనే మనము రక్షింపబడుతున్నామంట. దేని ద్వారా? ఓర్పు చేత రక్షణ ఉందంట మనకి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. అంతము వటుకు సహించువాడెవడో వాడే రక్షింపబడుతున్నాడు. ఎప్పటి వరకు? అంతం వరకు నువ్వు సహించు, సంఘములో సహించు, స్థిరంగా ఉండు, స్టెప్పులు వేయబాక, మారవాక, డాన్స్ వేయబాక, ఇక్కడ అక్కడ వేయబాక, సహించు. కుటుంబంలో ఏదైనా వస్తే నీ జీవితంలో ఎలాగ సహించి కుటుంబంలో వెళ్తావో సంఘంలో కూడా దేవుడి కోసం నిలబడటం నేర్చుకో. ఈరోజు అంతవరకు నువ్వు సహించు. ఈరోజు నీ కుటుంబంలో వచ్చే శ్రమలను నువ్వు సహించు. ఏ విషయంలో నువ్వు కొట్టబడుతున్నావో సహించు. ఎప్పటి వరకు అంట? చివరి వరకు. దేవుడు కొద్ది వరకే సహించి అన్నాడా? మళ్ళాగా ఆత్రంగా ఉన్న ఒక ఆయన ఉన్నాడు, ఒక యావస్తుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట ఎవరి దగ్గరికి? వేసే దగ్గరికి. రవా, నా బ్రదర్ని నేను ఎంతవరకు క్షమించాలి? చాలాసార్లు క్షమించాలి. ఎన్నిసార్లు క్షమించాలి? మోషే ధర్మశాస్త్రం ప్రకారం 7 సార్లే కదా, మరి నేను ఎన్నిసార్లు క్షమించాలి? మళ్ళాగా ఆత్రం ఎక్కువ. మనం కూడా అంటాం, ఇంకా సింకు లేదు, ఇక లేదు, క్షమించడం లేదు, ఇక ఇసుకొచ్చేసింది అంటుంటాం. కానీ ప్రభు ఏమో మనకేం నేర్పిస్తున్నాడు? సహిస్తాను, సహించబడితేనే నువ్వు రక్షింపబడు. అందుకే ప్రభు అన్నాడు 77 మార్లు. 77 అంటే ఏంటంటే దానికి సంపూర్ణమైనటువంటి గుర్తు. అంటే మనిషి ఆయుష్ కాలం అంతా ఏం చేయాలంట? సహిస్తూనే ఉండాలి, క్షమిస్తూనే ఉండాలి. మనకే నేర్పిస్తాడు పాఠాలు, బాగా గుర్తుపెట్టుకోండి. మనకే నేర్పిస్తాడు. నువ్వు ప్రేమించు, వాళ్ళతో నీకు అనవసరం. నువ్వు క్షమించు, నువ్వు ప్రేమించు. ఇంతే దేవుడు మనకు నేర్పిస్తుంది. ప్రియదేవుడు పెట్టారా, ఈరోజు నువ్వు సహిస్తేనే రక్షింపబడతావు. నోవాహు గారు సహించారు. మరి పిచ్చోడ్రా బాబు, ఏంద్రా బాబు, ఎండలు చచ్చిపోతున్నాము, ఎండలు కల్లాడిపోతున్నాం, ఒక చుక్క మంచి నీళ్ళు తాగడానికి కూడా దొరకట్లా, జల ప్రళయం వచ్చిందంట ఓడ కడుతున్నాడు. ఎంతమందిని అవహేళన చేశారు, ఎంతమంది ఎన్ని మాటలన్నారు, బంధువులు, రక్త సంబంధం. ఓర్చుకున్నాడు. కొన్ని సంవత్సరాలు పట్టింది ఆ ఓడ కట్టడానికి. అన్ని సంవత్సరాలు సహించాడు కాబట్టి కుటుంబం అంతా ఓడలో రక్షింపబడ్డారా లేదా? రక్షింపబడ్డారు. హల్లెలూయా. ఈరోజు సహించు, నువ్వు రక్షింపబడతావు. అంతమ వరకు నువ్వు సహించు. ప్రియదేవుని బిడ్డ, 7వ ఆశీర్వాదం చెప్తాను. సహించటంలో ఓర్పులో ఉన్నటువంటి మరొక ఆశీర్వాదాన్ని మీకు తెలియజేస్తాను. ఓర్పులో 2 అంతల ఆశీర్వాదం ఉందంట. హల్లెలూయా. ఏ ఆశీర్వాదం? 2 అంతల ఆశీర్వాదం ఓర్పులో దాగున్నట్లుగా చూస్తాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం.
సహించిన వారిని ధన్యం అనుకొనుచున్నాము కదా. ఎవరి సహనం అంట? ఎవరి సహనము? మీరు యోగు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఎంతో ఆ ఆ తెలుసుకొని ఉన్నారు. ఆయన సహనం గురించి మీరు విన్నారా? ఎవరి సహనం అంట? ఎవరైనా యోగు ఎంత సహించాడో తెలుసా? యోగు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. యోగు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు, దేవుని వలన మాత్రం నేను అనుభవించదుమా. చూడండి ఎంత సహనం అంటే, అన్ని కోల్పోతే, మొత్తం కోల్పోయి, సర్వం కోల్పోయి, రోగగ్రస్తుడైపోయి ఉన్న సమయంలో భార్య వచ్చి యథార్థతను విడిచిపెట్టి దేవుడిని దూషించి చచ్చిపో అంటే మూర్ఖురాల నోర్మై ఓర్పు లేకుండా మాట్లాడతాం. రోగాన్ని తట్టుకోలేమా? భరించలేవా? కష్టాన్ని భరించలేవా? ఆశీర్వాదాలు మనకు కావాలా? నిందలు మనకొద్దా? రోగాలు మనకొద్దా? అవమానాలు మనం భరించడానికి మనం కాదా? కరెక్ట్ కాదా? ఉన్నాను ఓర్చుకున్నాడు. చూడండి ఆయన సహనం చూసారా? ఎంత సహనం కలిగి ఉన్నాడంటే, స్నేహితులంట పెద్ద పెద్ద యోగు గారి స్నేహితులంతా కూడా చాలా పెద్ద పెద్ద ఫ్రెండ్స్. వాళ్ళలో కొంతమంది చిన్న ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వయసుకు మించిన వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు యోగు గారికి, వయసు తక్కువ ఉన్నటువంటి ఫ్రెండ్ కూడా ఉన్నాడు యోగు గారికి. వీళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉన్నారు. ఒకళ్ళు భయంకరమైన సలహాలు ఇస్తున్నారు. నువ్వేం తప్పు చేయకుండానే నీకు ఈ శ్రమ వచ్చిందా? నువ్వేం పాపం చేసావో? నువ్వేమి తప్పు చేసావో? అందుకే నిన్ను వదిలిపెట్టి నీ పిల్లలు చచ్చిపోయారు, నీ ఆస్తి అంతా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, మొత్తం నువ్వు నాశనం అయిపోయింది, నీకు రోగం వస్తానికి కారణం నువ్వేం పాపం చేసావో, ఏం తప్పు చేసావో అని అందరూ పుల్లతో పొడుస్తూనే ఉన్నారండి. కానీ యోగు సహనంతో కనిపెడుతూనే ఉన్నాడు. అందుకే దేవుడు ఈ యొక్క జీవితంలో 42వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరియు యోగు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. అంతేకాదు యోగునకు పూర్వము కలిగిన దానికంటే 2 లక్షలు అధికంగా దేని ద్వారా పొందాడంట? ఓర్చుకుందాం. ఈ రోజు 2 ఆశీర్వాదము దేవుడు నీ జీవితంలో నీకు కలుగ చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో 2 ఆశీర్వాదము నువ్వు పొందుకుందువు గాక. 2 మేలులు నువ్వు పొందుకున్నట్లుగా ఓర్పుతో సహనముతో మనము కనిపెడదాం. చివరిగా ఒక్క మాట మనం చదువుకొని ముగింపులోనికి వెళ్ళిపోదాం. ఆదికాండము 24వ అధ్యాయంలో నుంచి ఒక్క మాట మనం చదువుకుందాం రండి. ఆదికాండము 24వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండేను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఎంత ఓర్చుకున్నాడండి అబ్రహాము. అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. కానీ ఎప్పుడు? బహుకాలము గడిచిన వృద్ధుడయ్యాడు. పిలిచింది ఎప్పుడు? దేవుడు పిలిచింది ఎప్పుడు? దీవించబడింది ఎప్పుడు? ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు. ఈ రోజు నీకు ఓర్పు లేదు. వెంటనే ఒక 50,000 రూపాయల ఉద్యోగం అంటాం, వెంటనే ఒక మంచి 1,00,000 రూపాయల ఉద్యోగం చేసే భర్త కావాలంటాం, లేకపోతే ఒక మంచి ఇల్లు కావాలంటాం. ఓర్పు లేదు. ప్రభు ఇచ్చేంత వరకు ఓర్చుకోలేకపోతున్నాం మన జీవితంలో. ఈరోజు నీ ఓర్పు నీ సహనము అందరికీ తెలియనట్లుగా నీకు కలుగుతున్న పరీక్షకి నువ్వు నిలబడు. స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ దేవుడు ఇచ్చేంత వరకు నువ్వు నిలబడు. అది ఉద్యోగమైనా, వివాహమైనా, ఇల్లుైనా, పిల్లలనైనా, గృహమైనా, కుటుంబమైనా, రక్షణ అయినా, ఏదైనా సరే, సేవ అయినా, పరిచర్య అయినా, ఏదైనా కూడా మనకి ఓర్పు సహనముతో ప్రార్థనతో స్థుతిస్తూ ఉన్నాం. ఓర్పులో ఎదుగుదల ఉన్నది. ఓర్పులో సరైన నడిపింపు నీ జీవితంలో ఉంటుంది. ఓర్పులో నిన్ను దేవుడు ఓర్చుకున్నప్పుడు నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు. సహనము ద్వారా నువ్వు సంపూర్ణమైనటువంటి విడుదలను నువ్వు పొందుకుంటూ ఉన్నావు. ఓర్పు ద్వారా, సహనము ద్వారా జీవ కిరీటాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఆరోగ్యంగా సహనం ద్వారా నువ్వు సంపూర్ణంగా రక్షణ ఉన్నావు. అందుకే కాదు, 2 ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటున్నావు. ఇన్ని ఆశీర్వాదాలు దేంట్లో ఉన్నాయంట? ఓర్చుకుందాం. యోసేపు వలె, దానియేలు వలె, మర్దుకై వలె, యోబు వలె, ఇస్సాకు వలె, అబ్రహాము వలె ఓర్చుకుందాం. ఒకరోజు నేను హెచ్చరించే దినం వస్తుంది. ఒకరోజు తిరిగి నేను దేవుడి కట్టే దినం వస్తున్నది. ఈ రోజు మనము
మన జీవితంలో దేవుడు మనల్ని విడిచిపెట్టినప్పుడు, దేవుడు మనల్ని వెళ్ళమన్న చోటికి మనం వెళ్తూ ఉన్నప్పుడు రెండంతల ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడు. పోల్చుకుందాం. అది బాధ కలిగినప్పటికీ, ఏది కలిగినప్పటికీ, నీ జీవితంలో, నా జీవితంలో, అది నీ కుటుంబ పరంగా, నా కుటుంబ పరంగానైనా, నీ వ్యక్తిగత జీవితంగానైనా, నా వ్యక్తిగత జీవితంగానైనా, సంఘపరముగానైనా సరే, నా ఓర్చుకుందాం. తగిన సమయంలో మనల్ని హెచ్చించే దేవుడు. ఆయన హెచ్చించేంత వరకు బలిష్టమైన చేతి కింద దాగి ఉందాం కొంతకాలం. దేవుడు కార్యాలు చేయను కాక. ఆమె మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.